ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ కళ్యాణ్ పై కేవలం వారం రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని నిర్మాత నవీన్ వెల్లడించారు. మిగతా షూటింగ్ 25 రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. శ్రీలీల, రాశీఖన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు హైలైట్ కానుంది. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవలే క్లైమాక్స్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ని సోమవారం సినీ కార్మికులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు పలువురి స్టార్ సినిమాలు విడుదల కానున్నట్లు, వాటికి పోటీగా ఈ మూవీ రాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న మూవీ మేకర్స్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, సినీ కార్మికులు బంద్ వల్ల మా సినిమా పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. హీరో పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకా వారం రోజులు షూట్ ఉంది. ఆ తర్వాత మరో 20-25 రోజుల షూటింగ్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తారా అని కొందరు అడుగుతున్నారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు కాబట్టి దాని గురించి ఇంకా చెప్పలేం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. అన్ని ఆలోచించుకొని ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది నిర్ణయించుకొని అప్పుడు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. పవన్ వేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. పవన్ సపోర్ట్ వల్ల ఈ షెడ్యూల్ వేగంగా పూర్తయిందని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. మాటిస్తే నిలబడటం, మాట మీదే నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ పవన్ తో దిగిన ఫోటోను హరీష్ శంకర్ ఎంచుకున్నారు. ఈ రోజును నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఆయన అన్నారు. పవన్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్ ను ఇచ్చిందని, సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని హరీష్ శంకర్ తెలిపారు. హరీష్ శంకర్ షేర్ చేసిన ఫోటో నెటిజన్లు ఎంతగానో ఆకట్టుకుంది. సింపుల్ లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదుర్స్ అనేలా ఉన్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తేరి సినిమాకు రీమేక్ అయినప్పటికీ మెయిన్ లైన్ మాత్రమే తీసుకున్నారని, బోగట్టా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. శ్రీలీల, రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరొకసారి పోలీస్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ షేర్ చేసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో పవన్ సింపుల్ లుక్ లో కనిపించడంతో అభిమానులు షేర్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల, రాశీఖన్నా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఓజీలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఇది రానుంది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.